జీవవృక్షము అనే అంశాన్ని ఆదాము హవ్వ ఇద్దరూ పట్టించుకోలేదు. వారు చెయ్యి చాస్తే అందేంత సమీపంలోనే ఉంది, కానీ ఏ రోజున జీవవృక్ష ఫలమును గురించి వారు పట్టించుకోలేదు. ఈరోజు మనకి అందుబాటులో ఉన్న దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం వలననే జీవము అనేటువంటి ఆ నిత్య జీవానికి సిద్ధపడవలసినటువంటి మన జీవితాలు మరణము అనే పాప సంబంధమైనటువంటి అపవిత్రతలో నిత్య నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో చాలామంది ఈరోజు ఉన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. నేనే అల్ఫాయు ఓమేగై, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆది నుండి ఉన్న దేవుడు అల్ఫా ఓమేగా. ఆయన మొదటివాడు, కడపటివాడు, నిత్యము జీవించువాడు. ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. జీవవృక్షం ఎక్కడుండేది? ఏదేను తోటలో. ఇప్పుడు జీవవృక్షము ఎక్కడికి వెళ్ళిపోయింది? జీవవృక్షం ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం వెళ్ళిపోయింది, పరదైసికి వెళ్ళిపోయింది. అనగా భూమి మీద అందుబాటులో ఉంచబడినటువంటి జీవవృక్ష ఫలాన్ని, ఈ జీవవృక్షాన్ని దేవుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసేశారు? పరలోకానికి. ఇప్పుడు ఏమంటున్నారంటే, జీవవృక్షమునకు హక్కు గలవారై. చూడండి, ఆదిలో ఆదాము అవ్వలు జీవవృక్ష ఫలాన్ని తినే హక్కును కోల్పోయారు. వారికి అంతకుముందు హక్కు ఉంది, హక్కుని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే, దేవుడు చెప్పినట్టుగా చేయకపోవటం వలన వారికి ఉన్న హక్కుని వారు కోల్పోయారు. అంతకుముందు తినొచ్చు, కానీ నువ్వు తినలేదు. తినొచ్చు, కానీ నువ్వు తినలేదు. అయితే వద్దు అన్నదాన్ని, తినవద్దు అన్నదాన్ని నువ్వు తిన్నావు గనుక తినవలసిన దాన్ని నీకు తినే హక్కు లేకుండా నేను చేసేస్తున్నానని దేవుడు హక్కును తీసేశారు. హక్కు, వాహనం కానీ, ఒక ఇల్లు కానీ, ఏదో గతంలో మీకు ఉండేది, కొన్ని ఇబ్బందులను బట్టి ఆ వాహనం అమ్మేసో, ఇల్లు అమ్మేసో, పొలాన్ని అమ్మేసో, స్థలాన్ని అమ్మేసో ఇక వేరే వాళ్ళకి మీరు స్వాధీనపరిచేశారు. ఇప్పుడు దానిని అనుభవించడానికి మనకు హక్కు ఉంటుందా? హక్కు ఉంటుందా? ఇప్పుడు మనం అమ్మేసిన ఇంటి దగ్గర మామిడి పళ్ళ చెట్టు ఉందని నేరుగా వెళ్ళి ఆ మామిడి చెట్టు ఆ పండు కోసుకుంటున్నాం అనుకోండి, ఏమంటారు? నీకు హక్కు ఉంటుందా? లోపలికి గేట్ లోపలికి వెళ్ళే హక్కు ఉంటుందా? నీకు ఉండదు. నువ్వు హక్కును కోల్పోయావు. ఒకానొకప్పుడు నీదే అది, ఒకానొకప్పుడు నీ ఇల్లే, నీ చెట్టే, నీ వాహనమే. కానీ ఇప్పుడు వెళ్ళి ఇది నాది అని అంటే, ఒకానొకప్పుడు నీకు హక్కు ఉంది, కానీ నీవు హక్కును కోల్పోయావు. నీకు ఇప్పుడు దాని మీద ఏ విధమైన హక్కు లేదు. జీవవృక్ష ఫలాన్ని తినే హక్కు ఉన్నప్పటికీ తినలేదు. దేవుడు వద్దు అన్నదాన్ని చేశావు గనుక ఇప్పుడు నీ హక్కును నీవు కోల్పోయావు. ఆమేన్. అయితే ఇప్పుడు దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నారు. అదేంటంటే, గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ఈ జీవవృక్ష ఫలము ఎక్కడికి వెళ్ళిపోయింది? 12 గుమ్మముల పట్టణంలోనికి వెళ్ళిపోయింది. ఈ 12 గుమ్మముల గుండా దాటాలి అని అంటే తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. ఇప్పుడు ఈ గుమ్మముల గుండా, ఈ 12 గుమ్మముల గుండా నువ్వు వెళ్ళాలంటే, పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకంలో నువ్వు ప్రవేశించి
ఆ జీవవృక్ష ఫలము తినాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? వస్త్రములు ఒదుగుకోవాలి. క్రియలు అనబడేటువంటి ఈ వస్త్రాలు ఉన్నాయి, అవి మలినమైపోయినాయి. ఇప్పుడు క్రియలనే ఈ వస్త్రాలని మనము ఉతుక్కోవాలి. ఎక్కడ ఉతుక్కోవాలంటే గొర్రె పిల్ల రక్తంలో మనము ఉతుక్కోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ జయించువానికి, అక్కడేమో వస్త్రములు ఉదుక్కోవాలి అని చెప్పబడింది. ఇక్కడ జయించువానికి, జయించటం అంటే ఏంటి? ఆదాము అవ్వలు జయించలేకపోయారు. దేన్ని జయించలేకపోయారు? తనకు చెప్పినటువంటి అబద్ధాన్ని, మోసాన్ని, లేనిపోని మాటల్ని వారు వింటున్నప్పుడు వారు ఏమనాలంటే, దేవుడు మాకు అబద్ధం చెప్పడు, దేవుడు మా క్షేమాన్ని కోరేవాడు, నీవు దేవునికి విరోధంగా చెప్తున్నావు, నువ్వు దేవునికి విరోధంగా చెప్తున్నావు గనుక నీవు దేవునికి విరోధివి. దేవునికి విరోధమైనది ఏది మేము ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయమో. పావతలకి దేవుడు ఎంత మంచాడో, ఎంత ప్రేమ గల దేవుడో మాకు తెలుసు. మాకు అన్నీ ఇచ్చాడు. మాకు ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు. చూపునకు రమ్యమైన, ఆహారానికి మంచివైన ఎన్నో ఫ్రూట్స్ మేము తింటున్నాం, మంచి ఫలాలు మేము తింటున్నాం. బహుశా నేనేమనుకుంటున్నానంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం అంత అందమైంది కాదు. ఇక్కడ మొదటే చెప్పబడింది, చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది. చూడండి, దేవుడు మనకు అవసరమైన వాటిని అన్నిటినీ ఎలా చేశాడు? అందంగా చేశాడు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలము చూపునకు మంచిది కాదు అని దాని అర్థం. చూపునకు రమ్యమైంది కాదది. చూపునకు రమ్యమైనది కాదు. అయిన వారు, అరే అందమైన దేవుడిస్తే అలాంటి ఇచ్చి ఆ పనికి మాలిది నాకెందుకు అని అనుకోలేదు వీళ్ళు. అందవికారంగా ఉండే దాని జోలికి పోయే ఆ కర్మ మాకేం పట్టింది, చిచి చిచి దాని జోలికి వెళ్ళను అని అనుకోలేదు. ఇప్పుడు ఈ మద్యం స్మెల్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందా? ఎంత దుర్వాసన, ఎంత దాన్ని వాసన ముక్కు పగిలిపోయినట్టుగా అదో రకంగా. ఇప్పుడు త్రాగొచ్చిన వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఆ భార్య దగ్గరికి వచ్చి మాట్లాడితే భార్య, బాబాయ్ వాసన అలాగే బాబు చిచి అంటది. అవునా కాదా? చీ అనిపించుకొని అంత అవసరం ఏమొచ్చింది నీకు? చీ అన్నా సరే, చీ అన్న దాని జోలికే వెళ్తున్నాడు. ఎస్ఐ గారు అంటే ఎంత మంచి స్టేజ్ అండి అది. తాగేసి పడిపోతే మొత్తం వైరల్ అయ్యింది అది. చూసారు, తన పరువంతా తీసేసిందండి. ఏది అది ఎంత భయంకరమైందో మనుషులకు అర్థం కాదు. అరే ఈ చదివి ఇంత మంచి స్టేజ్కి వచ్చి ఇప్పుడు సస్పెండ్ చేసో లేకపోతే ఏదో జరుగుతుంది, ఎంత నష్టం అది. దేవుడు ఎంత మంచి దేవుడో ఆదాము అవ్వలకి ఆ రోజున అర్థం కాలేదు.
ఏది నమ్మేశారు? అబద్ధాన్ని, మోసాన్ని నమ్మి దేవుడు మంచోడు కాదు, దేవుడు మంచోడు కాదు అని ఊరకనే అపార్థం చేసుకుని ఈ ఆదాము అవ్వ ఇద్దరు కూడా శ్రేష్టమైన అనుభవాన్ని వారు పోగొట్టుకున్నారు. అబద్ధాన్ని జయించలేకపోయారు, మోసాన్ని జయించలేకపోయారు. జయించటం అంటే ఏంటో తెలుసా? వాస్తవాన్ని వాస్తవంగా నువ్వు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా నమ్మి దాని మీద నిలబడటం. నీకు ఎవరో ఎజ్రా గారు చెడ్డోడని చెప్తే నమ్మేసంత బలహీనమైన స్థితిలో ఉంటే గనక నువ్వు దేన్ని జయించలేకపోతున్నావంటే మోసాన్ని, అబద్ధాన్ని జయించలేకపోతున్నావు. యేసుక్రీస్తు ప్రభు మంచివాడు కాదు అని అంటే మంచోడు కాదేమో అనుకుంటున్నారు చాలామంది. సత్యాన్ని, వాస్తవాన్ని, మన కళ్ళ ముందున్నటువంటి పరిస్థితుల్ని గ్రహించలేని స్థితిలో ఉండటమే నీ ఓటమికి కారణం. నువ్వు ప్రతి విషయంలో ఓడిపోతున్నావు అని అంటే, అబద్ధానికి, మోసానికి, చెడుకి నువ్వు బానిసవైపోతున్నావు అని అంటే సత్యాన్ని, ప్రేమను, వాస్తవాన్ని నీవు నమ్మలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు, నీ జీవితంలోనికి అన్వయించుకోలేకపోతున్నావు. అందుకే నీవు ఓటమి పాలైపోతున్నావు. జయించే జీవితాన్ని నీవు కోల్పోయావు. జయించువానికే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిత్తును. రేపు మనం పరదేశం వెళ్ళాలన్నా లేక పరలోకం వెళ్ళాలన్నా యేసయ్య రక్తంలో ఉతుక్కోవాలి. మొట్టమొదటిగా ఎక్కడ? యేసయ్య రక్తంలో ఉతుక్కోవాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకై ఈ శిక్షను ఆయన భరించి నా మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించారు. దీనికి నేను 100% నేను ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను. ఇక నేను ఏ పాపము చెయ్యనుగాక చెయ్యను అని అక్కడ ఒక తీర్మానం చేసుకొని ఇప్పుడు మనం మందిరానికి వచ్చి వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేయాలి. దేవుని వాక్యము చేత మన జీవితాలని ఉదుక్కోవాలి. దేవుని వాక్యం చేత మనము కడుక్కోవాలి. దేవుని ఆత్మ చేత మనం కడగబడాలి. ఆత్మ చేత కడగబడాలి, దేవుని రక్తం చేత కడగబడాలి, వాక్యం చేత కడగబడాలి, బాప్తిస్మం చేత కడగబడాలి. నువ్వు తడవు చేయట ఎందుకు? బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని అపోస్తల కార్యములు చాలా స్పష్టంగా చూడండి. ఇక్కడ ఉదుక్కోవడం, కడుక్కోవడం, స్నానం చేయటం అనే ఈ అలంకార రూపంలో చెప్పబడినటువంటి అనుభవాలు ఉన్నాయే, వీటన్నిటిలో నీవు పాలిభాగం పొందాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడటం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన రక్తం వలననే సర్వ మానవాళికి కూడా పాపక్షమాపణ కలుగుతుందని నమ్మి ఇక ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏ పాపము, ఏ తప్పు చేయకూడదని నీ ఒక తీర్మానం చేసుకొని తీర్మానం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఇక ఎన్ని ఆకర్షణలు వచ్చినా నీ వాటి జోలికి పోకూడదు. నువ్వు బాప్తిస్మం పొందటం ద్వారా లోకానికి నాకు సంబంధం లేదు, లోక క్రియలకి నాకు సంబంధం లేదు, ఇక నుంచి దేవుడు ఏం చెప్తే అదే చేయటానికి నేను నిర్ణయించుకున్నానని ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడతారో, ఇప్పుడు వాక్యం ద్వారా మన జీవితాల్లో ఉన్న మలినం, మనలో ఉన్నటువంటి లోపం అంతా కూడా ప్రతి వారం దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ద్వారా కూడా మనము స్నానం చేసినట్టుగా లేదా మన బట్టలు ఉతుక్కున్నట్టుగా మన క్రియల్ని మనము వాష్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ చేత కూడా కడగబడాలి. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో పరిశుద్ధాత్మ ద్వారా
ఆత్మలో ఆయన క్లీన్ చేయటం మొదలు పెడతారు. నీ అంతరంగాన్ని క్లీన్ చేస్తారు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందావో నీ ఆత్మలో అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు సహితం నీ 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 ప్రణాళికల్ని సహితం ఆయన శుద్ధి చేసి నీ ఆలోచన విధానం ఎలా ఉండాలో దేవుడే గైడ్ చేసి మన జీవితాలని పవిత్రపరుస్తారు. వస్త్రము అనగా మన క్రియలు, మన ప్రవర్తన, వీటన్నిటినీ కూడా మనము వాష్ చేసుకోవాలి, ఉతుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అలాగే జయించాలి. జయించటం అంటే మనము తప్పుని తప్పుగా ఖండించాలి, దాంతో కాంప్రమైజ్ అవ్వకూడదు, సర్దుకుపోకూడదు. తప్పును తప్పుగా ఖండించాలి, దురాభిమాన పాపంలో పడిపోకూడదు. అపవాది ఎలా వచ్చాడో తెలుసండి. ఇది నిజమా, ఇది నిజమేనా, అయ్యో పాపం, ఇది నిజమా, నాకు ఒక విషయం తెలిసిందే, ఏంటది, అదే, ఎందుకులే మరలా చెప్తే మీరేదో నేనేదో చెడ్డోడి కింద, ఆ దేవుడో ఏదో మంచోడి కింద మీకు అనిపిస్తుంది, ఎందుకులే, అది కాదు, ఏంటి ఏంటి అసలు విషయం చెప్పు అని అంటే, అదే ఇదిగో అది ఆ చెట్టు ఉందే, ఆ చెట్టులో ఒక సీక్రెట్ ఉంది తెలుసా మీకు? సీక్రెటా? సూటిగా అడుగుతున్నాను. దేవుడు అది తినమన్నాడా తినొద్దన్నాడా? తినొద్దన్నాడు. అదే మరి మీరు వెర్రిబాగులోళ్ళు, మీరు పెచ్చోళ్ళు, మీరు అమాయకులు. దేవుడు అది ఎందుకు తినొద్దన్నాడో మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? రాలేదు. అదే మరి మీ క్షేమం కోరి, మీ మేలు కోరి, మీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను. అది తింటే మీరు బాగుపడిపోతారు, గొప్పవాళ్ళు అయిపోతారు. అందుకే దేవుడు తినొద్దన్నాడు. అవునా అమ్మ దేవుడా, అరే అన్నీ తినమని ఇది ఒకటి ఎందుకు తినొద్దన్నాడో ఎప్పుడు అర్థమైంది అని అవ్వ వెంటనే చాలా సీరియస్గా, ఏమండి ఇక ఇప్పటి వరకు మీరు చెప్పింది అన్నాను, ఇక నుంచి నేను చెప్పింది మీరు వినాలి. ఏంటే అదేనండి, దేవుడు మనకి చాలా మర్మంగా, అదిగా చెట్టును చూసావా, అది తినొద్దని ఎందుకు చెప్పాడో ఇప్పుడు నాకు అర్థమైందా? నీకలా తెలుసు, తర్వాత చెప్తాను. కానీ మొత్తం మనం ఈరోజు ఈ యొక్క సీక్రెట్, ఈ మర్మం ఏంటో మన జీవితాల్లో ఖచ్చితంగా మనం గొప్పవాళ్ళం అయిపోతామంట. నేను తింటాను, మీరు తినండి అని చక్కగా ఇద్దరు నిరభ్యంతరంగా తినేశారు. అంటే ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చేసింది? దేవుని మీద కోపం వచ్చేసింది. మాకు దాస్తవా ఈ విషయం, మేము గొప్పవాళ్ళం అవటం నీకు ఇష్టం లేక వాళ్ళు చాలా అంటే చాలా నష్టపోయారు. కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు. వద్దన్నది ఎందుకో చాలా విషయాల్లో చాలామంది అది ఇష్టం లేక చెప్పారేమో అని అనుకుంటారు. కానీ జరగవలసిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు అర్థమైన ప్రయోజనం ఏముండదు. జయించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి, జై జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు వద్దంటే ఏదైనా, అది ఎంత గొప్పదైనా, అది ఎంత ఇష్టమైనా, అబ్రహాముతో దేవుడు, అబ్రహాం నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉందా, గౌరవం ఉందా? అదేంటి ప్రభు అలాగ అడుగుతారు? కాదు, ముందు అసలు సూటిగా చెప్పు, నేనంటే నీకు ప్రేమ ఉందా, గౌరవం ఉందా, నా మాట అంటే వినే మనసు నీకుందా? ప్రభువా ఎప్పుడు వినలేదు, ఏం చేయలేదు. సరే అయితే నీవు ప్రేమించే, నీకు ఒక్కగానొక్క కుమారుడు
నీవు ప్రేమించే ఇస్సాకు ఉన్నాడే, ఆ ఇస్సాకుని నీవు బలి ఇవ్వాలి. ఒక్కసారిగా అబ్రహాము గారి గుండెల్లో పెల 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 బడ 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 ఒక పర్వతం బద్దలైనట్టుగా అనిపించుండొచ్చు. ఒక క్షణం అలా సముదాయించుకుని, ప్రభువా, దేవా, ఓకేనా? అదే మరలా చెప్తున్నాను, నీ కుమారుడు ఇస్సాకు, ఇస్మాయిలు కాదు సుమి, ఇస్సాకు ఉన్నాడే, ఇస్సాకు, నీవు ఎంతో ప్రేమించే ఇస్సాకు ఉన్నాడే, ఆ ఇస్సాకుని బలిమ్మంటున్నాను. ఓ గొర్రె పిల్లనో మేక పిల్లనో అని అనుకుంటున్నావేమో, నీ కుమారుణ్ణి. అవును ప్రభువా, నాకు అర్థమైంది, నా కుమారుడే కదా, నా ఇస్సాకే కదా, నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా. నేను నా కుమారుని ప్రేమిస్తున్నానని మీకు తెలిసినా, నా కుమారుని కంటే ఎక్కువగా దేవుడా, నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. అందుకొరకు మీరు అడిగితే ఏమైనా చేస్తాను, నా ప్రాణమైనా అర్పిస్తాను. చూడండి, జయించటం అంటే మన ఆశల్ని, కోరికల్ని, మనం ప్రేమించిన వాటిని కూడా త్యాగం చేయటమే జయించే జీవితం. జయించటం అనగా నీవు అనుకున్నట్టుగా చేయడం కాదు, దేవుడు అనుకున్నట్టుగా చేయటం. నీకు ఇష్టమైనట్టుగా బ్రతకటం కాదు, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకటమే జై జీవితం. ఆమేన్.